గుంటూరులో వైసీపీ తలపెట్టిన యువత పోరు కార్యక్రమానికి కంకరగుంట గేటు దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు యువత భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందటం లేదని, విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని, వసతి దీవెన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ గాని వసతి దీవెన గాని వెంటనే కాలేజీ యాజమాన్యానికి చెల్లించాలని కోరారు. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం. ఈరోజు మనం చూస్తున్నాం, గుంటూరులో పెద్ద ఎత్తున నిరుద్యోగులు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఈరోజు ర్యాలీలో పాల్గొనడం చూసాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒకటే మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ ఒకటే మేము చెప్తా ఉన్నాం, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే ఉన్నాయో 3,900 కోట్ల రూపాయలు అవి వెంటనే విడుదల చేయాలా. అదేవిధంగా ఎన్నికల హామీలను చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, అదేవిధంగా మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ ఉపకరించుకోవాలా. ఈ 3 అంశాలపై ఈరోజు పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నువ్వు ఈ 3 హామీలు వెంటనే నిర్మించుకోకపోతే పెద్ద ఎత్తున ఈరోజు నిరసన ర్యాలీ చేసడం జరిగింది. జిల్లాలో ఓన్లీ కలెక్టర్ ఆఫీస్ మాత్రమే మెమోరాల్ ఇచ్చే కార్యక్రమం జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అమర నిరాహార దీక్షలు కూర్చుంటారు. అవసరమైతే ప్రాణ త్యాగానికి సిద్ధం ఉంటాం, కానీ మీరు ఇచ్చిన హామీలను నిర్వహించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరుబాటు పడతా ఉంటుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం. మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ రోజున చాలా పటిష్టంగా ఉన్నాం. ఈ ఉద్యమాలు అనేది మా కోసం కాదు, ఈరోజు రాష్ట్ర ప్రజానీకం కోసం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, కనీస ధర్మం పేదవాడి ఆర్తనాదాలు వినాల్సినటువంటి ధైర్యం కూడా మీకు లేదు నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఈరోజు బర్త్డే ఆఫ్ ది పూర్ పీపుల్ కోసం పుట్టినటువంటి పార్టీ పుట్టినరోజు ఈరోజు. ఇది చాలా పేదవాడు గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఇటువంటి పుట్టినరోజు ఈ పార్టీ చేసుకుంటుంది. ఈ పార్టీ ఉన్నంతకాలం పేదవాడి గుండె చప్పుడు, పేదవాడి ఆర్తనాదాలు ఆపడానికే మేము ఉన్నాం. ఈ యొక్క జిల్లా ఈరోజు రాష్ట్రంలో అన్నిటికీ దిక్సూచుకుంటున్నాం. రాబోయే రోజులు ఈ ప్రభుత్వం ఏదైతే తప్పించుకుందో వాటన్నిటిని ఎండగడతాం, నిలబెడతాం, తలలు దించుతాం, మెడలు వంచుతాం, మేము అనుకున్న సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాల్గొన్న చైతన్య కానీ, ముఖ్యంగా విద్యార్థులు యువత ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సమన్వయకర్తలు కూడా ఎంతో చక్కగా పేశారు. ముఖ్యంగా కార్యకర్తలకి పేరు పేరున నా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు, లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్. బతికిన దానికంటే కూడా ఏం సాధించామని ప్రశ్న. ఈరోజు 15 సంవత్సరాల పసికూన ఈ పార్టీ, కానీ 50 సంవత్సరాల అభివృద్ధి సాధించింది. పేదవాడు గర్వపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పార్టీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. మా పార్టీ పార్టీ కార్యకర్తలు గర్వపడుతున్నాడు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని 3 డిమాండ్ కనుక ఈ ప్రభుత్వం కనుక చేయకపోతే రస్తారోకాలు ఉంటాయి, అమరనిరాహార దీక్షలు ఉంటాయి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రకంగా ఎలక్షన్ కమిషన్లో కూడా అబద్ధాలు చెప్పి గవర్నమెంట్లోకి వస్తే రాబోయే రోజుల్లో ఏం చేయాలనే బిల్లును కూడా మేము ఈరోజు పార్లమెంట్లో తీసుకెళ్ళడానికి కూడా మేము పునరాలోచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువతకు వాగ్దానాలు చేసిందని, అవి అమలు చేయడంలో వైఫల్యం చెందిందని అంబటి రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. సుమారుగా ఈ రాష్ట్రంలో 4,600 కోట్ల రూపాయలు బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, లేదా వసతి దీవెన అయితేనేమి, ఇతరత్ర అన్నీ 4,600 కోట్ల రూపాయలు బాకీలు ఉంటే ఆ బాకీలు తీర్చకపోగా బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు సూచించారు. అంటే బాకీలు తీర్చే పని లేదు. ఈ సంవత్సరానికి మళ్ళీ 2,000 కోట్లు కాదు, ఇంకా అదనంగా కూడా బాకీలు పడేటువంటి పరిస్థితి. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని మీద ప్రభుత్వం మీద గుర్తింపు తీసుకొచ్చేందుకు
ఒక కారణం. రెండో అంశం ఏమిటంటే విద్యార్థులకు సంబంధించి కాకోకుండా ఇంకా యువకులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఆయన హామీ ఇచ్చాడు. ఏమని? నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు అంట. 9 మాసాలైంది. ఎవరికైనా ఇచ్చారా? లేదు. పోయిన బడ్జెట్లో పెట్టాడా? ఇప్పుడు బడ్జెట్లో పెట్టాడా? ఏ బడ్జెట్లోనూ పెట్టకోకుండా యువకులు మోసం చేసి 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ చేయలేదు. దాంతోపాటు వైద్యశాలలు, గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పేదవాడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలు నిర్మిస్తూ ఉంటే అవన్నీ ప్రైవేట్ పరం చేసేటటువంటి పరిస్థితి వల్ల చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు. ఈ మూడిటి మీద తక్షణమే న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ